సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్యకావానికి స్వాగతం. నా పేరు ధనంజయ్. రాబిన్ హుడ్ నితిన్ శ్రీలీల జంటగా వస్తున్న మూవీ థర్డ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. అదిదా సర్ప్రైజ్. నిజంగానే సర్ప్రైజ్. ఒక సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు ఒక రోజు ముందో లేకపోతే 2-3 రోజుల ముందో, ఒక వారం రోజుల ముందో ఫలానా రోజు ఫలానా టైంకి రిలీజ్ చేస్తామని చెప్పి ప్రోమో వదులుతున్నారు. కానీ విచిత్రంగా ఈ సాంగ్కి సంబంధించి మధ్యాహ్నం 12 గంటలకి ప్రోమో రిలీజ్ చేసి ఒరిజినల్ సాంగ్ సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చేశారు. ప్రోమో రిలీజ్ చేసిన వెంటనే 5 అవర్స్లో సాంగ్ రిలీజ్ చేయడం అనమాట. అదిదా సర్ప్రైజ్. మీరు మొదటిసారిగా నా వీడియో చూసినట్లయితే కనుక తప్పనిసరిగా పూర్తిగా చూసి నా రివ్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. సాంగ్ ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ కమాన్. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుంటే ఈ సాహిత్యాన్ని రాసింది చంద్రబోస్. సాహిత్యంలో ఏముందో మాట్లాడుకుందాం. నష 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 రే. ఈ హమ్మింగ్తోనే ఇదొక నిషా లాంటి ఐటమ్ సాంగ్ అని అర్థమైపోతుంది. ఈ అమ్మాయి కొన్ని సందర్భాల్లో ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. ఆ అమ్మాయిని షాక్కి గురి చేసింది అనమాట. ఆ సర్ప్రైజ్ విషయాల గురించిన తన ఎక్స్పీరియన్స్ని మనతో పంచుకుంటుంది ఈ పాట రూపంలో. పల్లవిలో అమ్మాయి ఏం చెప్తుందంటే, మెనీ డేస్ బ్యాక్ మామిడిపల్లి అనే ఊళ్ళో ఒక రైతు తగిలాడు. ఆ రైతుతో ఏకాంతంలో సమయం గడిపే టైంలో పైకి ఎగబడే సమయంలో ఆ అమ్మాయి ఏదో అడిగింది. అతనేమో పంట ఇంకా దిగుబడికి రాలేదు, పంట ఏది చూపించమంటే చూపించాడు. ఆ పంట చూపించగానే అమ్మాయి సర్ప్రైజ్ అయింది, షాక్ గురైంది. అదిదా సర్ప్రైజ్. ఇంతకీ ఆ పంట ఏంటంటే, మెనీ డేస్కు మామిడి పల్లిలో రాత్రి రైతే తగిలాడే, పైకే ఎగబడు సమయంలో పంట దిగుబడి రాలేదన్నాడే, అలిగానే వాణ్ణడిగానే ఆ పంటేదో చూపించాడే, వరి కాదే మిరపే కాదే చెరుకే కాదే వాడు పెంచిన పంటే గంజాయే. అదిదా సర్ప్రైజ్. అదిదా సర్ప్రైజ్. బాగా దండిగా లాగొచ్చు అనుకుంటే వాడు ఇంకా పంట దిగుబడి రాలేదు, చేతిలో పైసలు లేవు అనడంతో పంట దిగుబడి వచ్చిందా రాలేదో నాకు ఆ పంట చూపించు అంటే వాడు చూపించిన పంట అది మిరప కాదు, చెరుకు కాదు, వరి అసలు కాదు, గంజాయి పంట. అది సర్ప్రైజ్ అక్కడ. తర్వాత ఇంకో సందర్భంలో ఎలా సర్ప్రైజ్ అయ్యిందో చెప్తుంది. అదేంటంటే, జూబ్లీ హిల్స్లో ఒక పాష్ పబ్లో ఏమా క్లాస్గా ఉన్న కుర్రాడు అలా తడుక్కుమని మెరిస్తే అతనితో మాట కలిపితే తను చక్కగా చిన్ని మున్ని అని మాట కలిపాడు, ఎంతో గౌరవించాడు, కొంచెం దూరంగా ఉన్నాడు. తన విల్లాకి రమ్మన్నాడు, వెళ్ళింది, ఏదో ఊహించుకుంది. కానీ తీరా అక్కడికి వెళ్తే ఈ మున్నీని కాస్త వాళ్ళ డాడీకి సెట్ చేసి పిన్నిని చేసేసాడని చెప్పి. అదిదా సర్ప్రైజ్. సూపర్ ఉంది కదా. అమ్మాయి షాక్స్, ఆ క్లాస్ కుర్రాడు రాక్స్. జూబ్లీ హిల్స్లో ఒక పాష్ క్లబ్బుల్లో ఎమ్మ క్లాస్ కుర్రాడే అలా ఫ్లాష్ అయ్యాడే, చిన్ని అన్నాడే నన్ను మున్ని అన్నాడే, కొంచెం దూరం ఉన్నాడే ఎంతో గౌరవించాడే, తన వెంటే రమ్మన్నాడే, తన విల్లాకే నే వెళ్ళానే, వాడికి జోడి కాదంటూ వాడి డాడీకి తోడుగా మున్నిని పిన్నిగా మార్చాడే. అదిదా సర్ప్రైజ్. అదిదా సర్ప్రైజ్. ఇక మూడో సందర్భంలోకి వస్తే, బెంగళూరులో ఒక బులిబులి బుగ్గల బాయ్ ఫ్రెండ్ అని కలిసింది. వాడంత హ్యాండ్సమ్గా ఉన్నాడంటే హ్యాండ్ వేస్తే సెకండ్ హ్యాండ్ అయ్యేంత హ్యాండ్సమ్గా ఉన్నాడంట. అంటే ఇంతవరకు ఏ అమ్మాయి వాడికి టచ్ అవ్వలేదన్న అర్థంలో ఈ అమ్మాయి చెప్తుంది అనమాట. ఈ లవ్ ట్రాక్ నడుస్తూ ఉండగా ఎప్పుడో ఒకసారి వాడి వ్యాలెట్లో చూస్తే ఒక క్యూట్ అమ్మాయి ఫోటో చూసిందంట. అది ఎవరు అని నిలదీసి అడిగితే మరదలు కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, మరి ఎవరో తెలుసా? అదే సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్తో షాక్ అయిందనమాట. అది ఎవరు అంటే సర్జరీకి ముందు వాడే అమ్మాయి. అంటే అమ్మాయి సర్జరీ చేయించుకుని అబ్బాయిగా మారిందనమాట. వాడు తగిలాడు ఈ అమ్మాయికి. అది కదా సర్ప్రైజ్. ఇది మామూలు ట్విస్ట్ కాదు, పోకిరి సినిమాలో కంటే భయంకరమైన ట్విస్ట్ అనమాట. అది అట్లా అక్కడ ఆ అమ్మాయి షాక్స్, బెంగళూరు బులిబులి బుగ్గల హ్యాండ్సమ్ బాయ్ రాక్స్. ఇలా ఎన్నిసార్లు సర్ప్రైజ్ అయింది అనేటువంటి విషయంతో చక్కగా ఈ పాటని చాలా క్యాచీ ట్యూన్తో మనకి ప్రజెంట్ చేశారు. లిరిక్స్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. బులి బులి బుగ్గల బాయ్ ఫ్రెండ్ ఒకడు బెంగళూరులోన కలిశాడే, హ్యాండ్ వేస్తే సెకండ్ హ్యాండ్ అయ్యేంత హ్యాండ్సమ్గా ఉండేవాడే, వాడి వ్యాలెట్లో క్యూటీ అమ్మాయి ఫోటో చూశానే నిలదీశానే, మరదలు కాదే గర్ల్ ఫ్రెండ్ కాదే మరి ఎవరంటే అది సర్జరీ ముందర వాడేనే.
అదిదా సర్ప్రైజు, కానీ ఈ లైన్ అక్కడ రాదు. అదిదా సర్ప్రైజు అనేది రాలేదు అర్రే అని మనం కూడా ఫీల్ అవుతాం. అప్పుడు వెన్నెల కిషోర్ క్యారెక్టర్తో చెప్పిస్తారు, అబ్బా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది చా అని చెప్పి అతనంటే నితిన్తో చెప్పిస్తారు, డిసప్పాయింట్ అవ్వకండి సార్, మీరా గారు స్టార్ట్ చేద్దామా అని నితిన్ శ్రీలీలతో అంటే అప్పుడు శ్రీలీల చెప్తుంది అఫ్ కోర్స్ రాబిన్ అనగానే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అదిదా సర్ప్రైజ్. ఇక్కడ వచ్చే లైన్స్ మాత్రం చాలా ఫన్నీగా ఉంటాయి. అదిదా సర్ప్రైజ్, అరే కొట్టిన లాటరీ ఎక్స్పైర్ అయితే, అదిదా సర్ప్రైజ్, దాచిన నోట్లన్నీ రద్దయిపోతే, అదిదా సర్ప్రైజ్, యాపిల్ ఫోన్కి యాపిల్ పండొస్తే, అదిదా సర్ప్రైజ్, కుండ బిర్యానీలో కుండే బాగుంటాయి. లాటరీ తగిలింది అనుకుంటే కానీ ఆ లాటరీ ఎక్స్పైర్ అయిపోతే, అబ్బా దాచిన నోట్లన్నీ రద్దయిపోతే, యాపిల్ ఫోన్ కోసం ఆర్డర్ ఇస్తే అందులో యాపిల్ పండు వస్తే, కుండ బిర్యానీలో బిర్యానీ కంటే కొండే చూడడానికి అందంగా ఉందంటే, ఈ విషయాలన్నీ సర్ప్రైజ్ అనే పదం ఉపయోగించారు కానీ సర్ప్రైజ్ కాదు, ఇవన్నీ కూడా బిగ్ షాక్లు అనమాట, మామూలు ట్విస్టులు కాదు. సాంగ్స్ ప్రమోషన్స్ చాలా డిఫరెంట్గా చేసి సాంగ్ పట్ల ఒక రకమైన క్యూరియాసిటీ క్రియేట్ చేయడం వెంకీ కుడుముల ఇది మూడోసారి. ఇంతకుముందు రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా అలాగే డిఫరెంట్గా ప్రోమో క్రియేట్ చేశారు. సేమ్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ టైంలో సాంగ్స్ రిలీజ్ చేసేటప్పుడు కూడా అనిల్ రావిపూడి ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని బ్లాక్ బస్టర్ కొట్టాడు అని ఆ ఇన్స్పిరేషన్తో వీళ్ళు కూడా అలాగా ఏమన్నా డిఫరెంట్ కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఉండొచ్చు. కేతికా శర్మ ఈ అదిదా సర్ప్రైజ్ అనేటువంటి ఫీల్ని ఎక్స్ప్రెస్ చేసే గర్ల్గా ఈ పాటలో మనకు కనిపిస్తుంది. డైరెక్టర్తో ఫోన్ కాల్లో కూడా ఇందులో హీరో కనిపించలేదు, నేను మాత్రమే ఉన్నాను, ఎప్పుడు వస్తారు హీరో అని అంటే, అది కదా సర్ప్రైజు, హీరో పాటలో ఉంటాడు కానీ నీతో ఉండడు అని ఆ ఫన్నీ చిట్ చాట్ని ప్రోమోలో రిలీజ్ చేయడం కూడా చాలా చాలా బాగుందనమాట. సో టోటల్గా చూసుకుంటే సాహిత్యపరంగా ఒక సరదా సాంగ్, ఐటమ్ నంబర్ అని ఈజీగా అర్థమైపోతుంది. బాగుంది పాట. సంగీతం విషయానికి వస్తే ఈ పాటని కంపోజ్ చేసింది జీవి ప్రకాష్ కుమార్. ఈ పాట అంతా ఏంటంటే గోల్డెన్ స్పారో నన్న సేమ్ కొంచెం ఆ బీట్ లాగా ఆ పాట ఇన్స్పిరేషన్తో ఈ పాట కంపోజ్ చేసినట్టుగా నాకైతే అనిపించింది. మీకు అలా అనిపిస్తే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతకుముందు 2 పాటల్లాగానే ఇది కూడా ఈజీగా వినగానే మైండ్కి ఎక్కేస్తుంది. ఆ పాట ఏంటంటే 100% లవ్ మూవీలో డిఎస్పి కంపోజ్ చేసిన డియాలా అక్కడ సేమ్ ఒక్కొక్క స్టోరీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినట్టుగా ఇక్కడ ఈ అమ్మాయి తన 3 అనుభవాలని చెప్పడం జరిగిందనమాట. చాలా ఫన్నీగా ఉంది. ఇంకా సింగర్స్ విషయానికి వస్తే ఈ పాటను పాడింది నీతి మోహన్ అండ్ అనురాగ్ కులకర్ణి. చాలా చాలా బాగుంది, చక్కగా ఉందనమాట. ఇంకా దృశ్యపరంగా మాట్లాడుకుంటే ఐటమ్ సాంగ్ అర్థమైపోతుంది. అయితే ఐటమ్ సాంగ్ అయినా సరే కాస్ట్యూమ్ పరంగా డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్ కాస్ట్యూమ్లో ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే జాకెట్ పార్ట్ విషయానికి వస్తే అక్కడ చెస్ట్ పార్ట్ అంతా కవర్ చేయడానికి మల్లెపూలతో కవర్ చేశారు. ఆ మల్లెపూల రైకతో ఆ అమ్మాయి స్టెప్లు వేయడం చాలా చాలా బాగుంది. ఒక రకమైనటువంటి అదొక రకం ఎలాస్టిక్ స్కర్ట్తో వేసే మూమెంట్ అదొకటి చాలా డిఫరెంట్గా ఉంది. కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్. ఈ మధ్య శేఖర్ మాస్టర్ చూసుకుంటే సుగుణ సుందరిలో బాలకృష్ణతో శృతి హాసన్ ప్యాంట్ పట్టుకుని లాగడం ఒకటి, అలాగే దబిడి పాటలో కూడా ఆ మూమెంట్స్. మరి శేఖర్ మాస్టర్కి ఎప్పుడు కూడా ఆ హిప్ మూమెంట్స్ లేకపోతే ఆ స్కర్ట్ పట్టుకు లాగడం అనేటువంటి ఆ కోరిక ఏంటనేది, లేకపోతే ఆయనే అలా కంపోజ్ చేద్దామని అన్నాడా, లేకపోతే డైరెక్టర్ ఏమన్నా మాకు అలా కావాలి అని వాళ్ళు కోరిన దాన్ని బట్టి ఆ మూమెంట్ క్రియేట్ చేస్తారనేది ఏదైనా కావచ్చు, కానీ చాలా బాగుంది. కావాల్సింది అదే కదా, కళ్ళకి ఇంపుగా ఐటమ్ సాంగ్ అంటే ఆ మాత్రం మూమెంట్స్ ఉండాలి కదా. హిప్ మూమెంట్ ఒకటి ఉంది, హిప్ మూమెంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. టోటల్గా పాట అయితే మాత్రం అదిరిపోయింది. అదిదా సర్ప్రైజ్. రేపు థియేటర్లో ఫుల్ సాంగ్ చూసిన తర్వాత మనకి ఖచ్చితంగా కన్నుల పండుగగా అసలు సిసలైన ఐటమ్ సాంగ్ లాగా అనిపిస్తుందని నా ఫీలింగ్. ఇది ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.